గోల్డ్ 2 రోజులు పడినట్టే పడి నిన్న లో నుంచి 4% దగ్గరగా పెరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ గోల్డ్, యుఎస్ ఇండియా రిలేటెడ్ గా, యుఎస్ చైనా రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ లాస్ట్ 12 అవర్స్ లో జరుగుతూ ఉన్నాయి. ఇది స్పెషల్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, ఈవెన్ గోల్డ్ కూడా ఇంపార్టెంటే, కానీ దానికంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్ పరంగా సిగ్నిఫికెంట్ వాల్యూని అయితే క్రియేట్ చేస్తాయి. బికాస్ ఈ డేటాను చూడండి, మెనీ ఇండియన్ రీఫైనర్స్ పాస్ న్యూ రష్యన్ ఆయిల్ ఆర్డర్స్ అట. అంటే రష్యా నుంచి మన వాళ్ళ ఆయిల్ కొనుక్కోవడం తగ్గించేస్తున్నారు. ప్యారలల్ గా యుఎస్ కి సంబంధించి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడంలో 5,40,000 బ్యారెల్స్ పర్ డే దగ్గరగా ఇండియా కొంటూ ఉంది. 2022 తర్వాత ఎప్పుడు ఇండియా అంత కొనలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక నెల క్రితం ఇండియా కొన్న క్రూడ్ ఆయిల్ కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ క్రూడ్ ఆయిల్ యుఎస్ నుంచి కొంటూ ఉంది. సో రష్యా నుంచి మనం వెనక్కి వస్తున్నాం, యుఎస్ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. అండ్ చైనా యుఎస్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిని మనం మార్కెట్ కి ఎలా లింక్ చేసి చూడాలి. ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఏం జరిగే అవకాశం ఉంది, సో దట్ స్టాక్ మార్కెట్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ట్రంప్ మన ఇండియా గురించి, మోడీ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిని కూడా చూస్తూ ఇవాళ నైట్ నుంచి రేపు నైట్ వరకు ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, నాకు తెలిసి ఇంత కాన్సన్ట్రేటెడ్ గా ఇన్ని ఈవెంట్స్, ఇంత ఇంపార్టెంట్ డేటా లాస్ట్ 2-3 మంత్స్ లో ఉండిండదు. అవి ఏమేమి ఉన్నాయి అండ్ వాటి ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు అండ్ ఫర్దర్ గా ఉంటున్న మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ, లైక్ ఎఫ్ఐఎస్ నిన్న 10,000 కోట్ల దగ్గరగా బై చేశారనే డేటా ఉందా, ఇదేంటి సడన్ గా మన ఇండియన్ మార్కెట్స్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నారేమో అన్న హింట్ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ అది నిజం కాదు. దీన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఇంపార్టెంట్ మార్కెట్ డేటాని మనం డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మన అనాలిసిస్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఓకే, ఫస్ట్ గోల్డ్ తో స్టార్ట్ చేద్దాం. ఎక్కువ లేదులేండి టాపిక్ ఇవాళ మాట్లాడడానికి, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఒక షార్ప్ డిక్లైన్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 11-12% దగ్గరగా హైస్ నుంచి గోల్డ్ పడిన తర్వాత ఆ లో లెవెల్స్ నుంచి గోల్డ్ 4% దగ్గరగా రికవర్ అయ్యింది. ప్రెసెంట్ 10 గ్రాముల ధర 1,21,550 దగ్గర ఉంది. ఈవెన్ గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ కూడా రికవర్ అయింది. యాక్చువల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా గోల్డ్ సిల్వర్ కి నెగిటివ్ గా ఉంటున్నవే. సెంట్రల్ బ్యాంక్ డేటా ఇంకా రాలేదు, నేను అదే చెప్పాను రీసెంట్ టైమ్స్ లో. అది వస్తేనే మనకు కన్ఫర్మేషన్. అది రానంత వరకు ఫాల్ ని రియల్ అనుకోలేం, పెరుగుతుందా అని రియల్ అనుకోలేం. సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయని తెలియడమే ఇంపార్టెంట్. బట్ ఈ లోపు వస్తున్న డేటా ఏంటి, యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డీల్ అయిపోతుందని, తర్వాత యుఎస్ ఇండియా మధ్యలోనూ ట్రేడ్ డీల్ అయిపోతుందని. ఎలా చెప్తున్నారు ట్రేడ్ డీల్ అయిపోతుందని? దీనికి మార్కెట్ లో ఉన్న సిగ్నల్స్ అన్నిటిని కనెక్ట్ చేద్దాం. కొంత టైంలో నేను మీకు అది చూపిస్తాను, ఈవెన్ ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను. సో ఈ రెండు జరుగుతాయంటే ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కూల్ ఆఫ్ అవ్వాలి. యాక్చువల్ గా సిల్వర్ ని పక్కన ఉంచుదాం, అది ఇండస్ట్రియల్ డిమాండ్ కారణంగా పెరిగింది అనుకుందాం. మరి గోల్డ్ కూల్ ఆఫ్ అవ్వాలి, కానీ పడినట్టే పడి మళ్ళీ 4% దగ్గరగా పెరిగింది. సో వోలటాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది గోల్డ్ లో. అంటే ఒక ప్రెడిక్టబిలిటీ లేదు, పడడం అలానే పడుతుంది, పెరగడం అలానే పెరుగుతుంది. వోలటైల్ గా లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి గోల్డ్ మూవ్ అవుతుంది. సరే, ఇప్పుడు లాజిక్స్ ని మాట్లాడుకుందాం. యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డీల్ అవుతుందనేలా ఏంటి, ఏమేమి హింట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బ్లూంబర్గ్ వాళ్ళు మనకి రిపోర్ట్ చేస్తున్నది, ఇవాళ చైనా అమెరికా దగ్గర నుంచి గత కొద్ది నెలలుగా కొనని సోయాబీన్ ని ఫస్ట్ టైం కొనిందనేలా చెప్తున్నారు. గత కొద్ది నెలలుగా ఎందుకు కొనలేదంటే, యుఎస్ వాళ్ళు చైనాని టార్గెట్ చేస్తూ టారిఫ్ అని వాళ్ళు వెనకపడుతూ ఉండడం. అలా అయ్యే పనైతే మా రేర్ ఎర్త్ మినరల్స్ ని మీకు పంపించాం, మీ దగ్గర ఉన్న సోయాబీన్ ని మేము కొనం అని వాళ్ళ కంట్రోల్ వాళ్ళు ప్లే చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు తగ్గుతున్నారు, ఒక స్టెప్ దిగుతున్నారంటే సర్టెన్ వే యుఎస్ కూడా దిగుతాననే మాట ఇస్తేనే చైనా వాళ్ళు దిగుతారు. కాబట్టి సోయాబీన్ ని యుఎస్ నుంచి చైనా కొంటూ ఉందంటేనే సమ్ అష్యూరెన్స్ యుఎస్ దగ్గర నుంచి వెళ్ళుండాలి. అండ్ రేపు థర్స్డే 30 సౌత్ కొరియాలో యుఎస్ ప్రెసిడెంట్ కి చైనా ప్రెసిడెంట్ కి ఉండే మీటింగ్ పాజిటివ్ అవుట్కమ్ తోనే ఎండ్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ చైనా కూడా ఒక స్టెప్ దిగిందంటే ఏదో ఒకటి ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ మధ్యలో ఒక అంగీకారానికి వస్తేనే వాళ్ళు ఇలా స్టెప్ దిగుంటారు. కాబట్టి మార్కెట్ కూడా అవుట్లుక్ ని పాజిటివ్ గానే చూస్తూ ఉంది. బట్ దీనికంటే ఇంపార్టెంట్ గా వన్స్ చైనాతో ఇండియా ట్రేడ్ డీల్ అవ్వగానే, ఎందుకంటే అది కొంత మేజర్ ట్రేడ్ డీల్ యుఎస్ కి చైనాకే కాదు గ్లోబల్ గా కూడా, అవ్వగానే ప్రాబబుల్లీ ఇండియా రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ట్రంప్ చేసిన స్టేట్మెంట్, సౌత్ కొరియా నుంచి చేసిన స్టేట్మెంట్, సో ఐ యామ్ డూయింగ్ ఏ ట్రేడ్ డీల్ విత్ ఇండియా, నేను ట్రేడ్ డీల్ చేయబోతున్నాను ఇండియాతో ఎలా స్టేట్మెంట్స్ చేశారు. ఇండియన్ రిఫైనర్స్ రష్యన్ ఆయిల్ కొండాన్ని తగ్గించేశారంటున్నారు. న్యూ రష్యన్ ఆయిల్ డీల్స్ ని క్లారిటీ వచ్చే వరకు, శాంక్షన్స్ వాళ్ళ మీద పడిన శాంక్షన్స్ పోయే వరకు తీసుకోవట్లేదని ఇండియన్ ఆయిల్ రిఫైనర్స్ రష్యన్ ఆయిల్ ని కొనడం తగ్గించేశారని. ప్యారలల్ గా 5,40,000 బ్యారెల్స్ పర్ డే దగ్గరగా యుఎస్ నుంచి మన వాళ్ళు క్రూడ్ కొంటున్నారట. దానికి ముందు ఇది సగం దగ్గరగా ఉండేది, అది ఆల్మోస్ట్ డబుల్ అయింది. 2022 లో కొన్నాం ఈ రష్యన్ ఆయిల్ ని. కొనక ముందు, ఇంతలా చేయక ముందు యుఎస్ దగ్గర నుంచి అలా కొనేవాళ్ళం. తర్వాత యుఎస్ఏ దగ్గర నుంచి తగ్గించేసి రష్యా దగ్గర నుంచి పెంచుకున్నాం. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి తగ్గించేసి యుఎస్ నుంచి మళ్ళీ పెంచుకోవాలని ఇండియా ప్రయత్నిస్తున్నట్లు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. 3 లక్షల బ్యారెల్స్ పర్ డే దగ్గరగా యావరేజ్ గా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు యుఎస్ దగ్గర నుంచి కొన్నాం మనం. సుమారుగా 6 లక్షల బ్యారెల్స్ పర్ డే వెళ్ళిపోయామంటే సడన్ గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడానికి తగ్గించుకుంటున్నాం ప్యారలల్ గా. అంటే సర్టెన్ వే మనకు కూడా ఏదో ఒక అష్యూరెన్స్ యుఎస్ఏ దగ్గర నుంచి ఉంటేనే కదా మీరు ఇవి చెయ్యండి, మీరు తగ్గినట్టు తగ్గండి కొంచెం, అది నేను చూపించి సరే ఇండియా తగ్గుతుంది కాబట్టి నేను ట్రేడ్ డీల్ అనౌన్స్ చేస్తానని ఎలా ఏమైనా అష్యూరెన్స్ మనకి యుఎస్ఏ దగ్గర నుంచి లేకుండా ఇండియా కూడా
ఈ స్టెప్ తీసుకుండదు కాబట్టి ట్రంప్ కూడా క్లియర్ గా ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ ట్రేడ్ డీల్ విత్ ఇండియా అంటున్నారు. అండ్ ఆల్సో తన ఒక మాట కాదు, అండ్ నేను చైనాతో కూడా ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాను అని ఎలా చెప్తున్నారు. సో ఇండియాతోనూ ట్రేడ్ డీల్ చేస్తాను, చైనాతోనూ ట్రేడ్ డీల్ చేస్తానని ఎలా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ సౌత్ కొరియా నుంచి చేస్తూ ఉండడం, ఇక కొద్ది రోజుల్లో ఆ ట్రేడ్ డీల్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే మార్కెట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కి దగ్గరగా వచ్చింది. మరి ఆల్ టైమ్ హై లెవెల్స్ కి మార్కెట్ దగ్గరగా వస్తే పోర్ట్ఫోలియోస్ రాలేదే, దీని గురించి నేను కొంత టైంలో మాట్లాడతాను, మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ ఎందుకు పెరగలేదని. బట్ దానికి ముందు ఎప్పట్లానే యుద్ధం ఆపింది తనే అనేలా క్రెడిట్ తీసుకుంటూ నరేంద్ర మోడీ గారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తను టారిఫ్ వేస్తానంటేనే ఇండియా అండ్ చైనా వాళ్ళ మధ్యలో ఉంటున్న యుద్ధాన్ని ఆపాయని, తనే యుద్ధాన్ని ఆపాడనేలా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నా ఫైనల్ గా ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నానని అనౌన్స్మెంట్ కూడా ట్రంప్ సైడ్ దగ్గర నుంచి మనకి కనిపిస్తుంది. ఇండియా పరంగానూ చెప్పారు, చైనా పరంగా చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ అలా జరుగుతూ ఉంటే దాని అది గోల్డ్ రిలేటెడ్ గా అంత మంచి విషయం కాదు, ఎందుకంటే గొడవలు పడితేనే గోల్డ్ పెరుగుతుంది. బట్ ఈవెన్ ఈ ఇష్యూస్ అన్ని ఎండ్ అవుతున్నాయన్న గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడంటే సెంట్రల్ బ్యాంక్స్, చైనాకు సంబంధించిన పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా కానీ, ఇండియాకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ గోల్డ్ బయింగ్ ని తగ్గించకుండా పెంచుకుంటూనే ఉన్నారు. బికాస్ ట్రంప్ ని ఇప్పుడు నమ్మినట్టు నమ్మినా తర్వాత ఏదో ఒక రోజు తను పానిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే స్లోగా ఈ రిజర్వ్స్ ని మనం డైవర్సిఫై చేసుకుందాం గోల్డ్ లో, కానీ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ తగ్గించకుండా బంగారాన్ని కొంటూ వెళ్తే అది ప్రాబబులీ బంగారాన్ని పెంచొచ్చేమో. కానీ ఇలా జరుగుతున్న ట్రేడ్ డీల్స్ మాత్రం ఇండియన్ ఎకానమీ పరంగాను, ఇండియన్ స్టాక్ మార్కెట్ పరంగాను, గ్లోబల్ మార్కెట్స్ ఒక స్టెబిలిటీ పరంగాను చాలా వాల్యూని అయితే యాడ్ చేస్తాయి. ఈ డీల్స్ స్టాక్ మార్కెట్ పరంగా చాలా మంచిది. మరి ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హై కి 1% దూరంలో ఉంది. నిఫ్టీ ప్రెసెంట్ 26,000 అబౌవ్ ఉంది. ఆల్ టైమ్ హై వెళ్ళింది ఎప్పుడు? సెప్టెంబర్ 27, 2024. ఇన్ఫాక్ట్ లెస్ దాన్ 1% మనం పెరిగినా చాలు ఆల్ టైమ్ హైస్ అయితే కొడతాం. మరి పోర్ట్ఫోలియోస్ ఎందుకు లేవు ఆల్ టైమ్ హైస్ లో అంటే, నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే మెయిన్ లార్జ్ క్యాప్స్ కాకుండా నెక్స్ట్ లార్జ్ క్యాప్స్ అవ్వగలిగేవి, అండ్ చాలా వరకు అవి కూడా లార్జ్ క్యాప్స్ అయ్యుండేవి. నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ తర్వాత ఉన్న ఇండెక్స్ ఉందా, అది ఇంకా 12% పెరగాలి. స్మాల్ క్యాప్స్ ఇంకా 6% పెరగాలి. సిమిలర్ గా మిడ్ క్యాప్స్ కూడా అవి ఆల్ టైమ్ హైస్ దగ్గర లేవు. మార్కెట్ లో ర్యాలీ అనేది బ్రాడన్ అవ్వాలి. లార్జ్ క్యాప్స్ లో నారోగా ఉంది ర్యాలీ అనేది, కాబట్టి ఇండెక్స్లు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా సపోర్ట్ చేస్తున్నది బ్యాంకింగ్ స్పేస్. బ్యాంక్స్ పెరగడం కారణంగానే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్తూ ఉన్నాయి. అండ్ ఒక డేటాను కూడా చూసాను, లాస్ట్ 10 ఇయర్స్ లో నవంబర్ మంత్ లో నిఫ్టీ ఒక 1.5% దగ్గరగా పెరిగింది అనమాట. యావరేజ్ గా చూస్తే మెజారిటీ ఆఫ్ మంత్స్ నిఫ్టీ 1.5% పెరిగింది. సేమ్ మంత్ లో నవంబర్ లో బ్యాంక్ నిఫ్టీ 3% దగ్గరగా పెరిగింది. ఇన్ మెజారిటీ ఆఫ్ ఇయర్స్ నవంబర్ మంత్ అనేది గుడ్ ఫర్ ఓవరాల్ మార్కెట్. నిఫ్టీ కూడా మంచిదే, బట్ నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీని, బ్యాంకింగ్ స్పేస్ ని నవంబర్ మంత్ చాలా మంచిగా ట్రీట్ చేసింది ఇన్ ద హిస్టారికల్ వే. ఇప్పుడు కూడా బ్యాంకింగ్ స్పేస్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. సేమ్ ఇదే మూవ్మెంట్ లాస్ట్ 10 ఇయర్స్ లో జరిగింది, యావరేజ్ గా జరిగిందే, కానీ నెక్స్ట్ కూడా జరుగుతుంది అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ 3% పెరిగిందంటే ఆటోమేటిక్ గా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటుంది. కానీ పోర్ట్ఫోలియో స్టాక్స్ పెరగాలంటే ఈ ర్యాలీ అనేది బ్రాడన్ అవ్వాలి. లార్జ్ క్యాప్ స్పేస్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా మూవ్ అవ్వాలి. చాలా టైమ్స్ ఇలానే జరుగుతుంది. లార్జ్ క్యాప్స్ కొన్నిసార్లు పెరుగుతాయి, తర్వాత స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ పెరుగుతాయి. ఇది సైకిల్స్ లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, పోర్ట్ఫోలియోలో స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళు నెంబర్స్ ని వరకు ట్రాక్ చేయండి చాలు. అవి ఎప్పుడు పెరగాలో ఆ టైం కి సడన్ గా 2-3 నెలలు మనకు అలా కామ్ గా కూర్చున్నావు కాస్త 1-2 రోజుల్లో మీకు కనిపించాల్సిన రిటర్న్స్ పోర్ట్ఫోలియో లెవెల్లో చూపిస్తాయి. ఇంకా ఈవెంట్స్ విషయానికి వస్తే ఇవాళ నైట్ ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వచ్చాను. క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని ఎండ్ చేస్తూ, బాండ్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తూ, అంటే స్టాక్ మార్కెట్ కి పాజిటివ్ గా అది చేస్తూ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఇస్తారనేలా మార్కెట్ అనుకుంటుంది. అండ్ ఒకవేళ ఇవ్వకపోతున్నా ట్రంప్ ఒక ఘాటు వ్యాఖ్యలు చూడండి పవెల్ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్, అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఒక చైర్మన్ పరంగా ఏమంటున్నారు, తన ఒక ఇన్కంపీట్ అని, సామర్థ్యం లేని వ్యక్తి, తను ఉంటున్న రోల్ కి తను సరికాదు అని, కొన్ని నెలల్లోనే తనని బయటికి పంపించేస్తారని, ఇంకొక పర్సన్ వస్తారనేలా పవెల్ అవుట్ ఇన్ మంత్స్ అని స్టేట్మెంట్ చేస్తూ వడ్డీ రేట్లు కట్ చేయి అనేలా స్ట్రాంగ్ వార్నింగ్ ని కూడా పవెల్ కి, అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఇటువంటి యాక్టివిటీ ఫెడ్ వాల్ దగ్గర నుంచి ఉంటుందని. 25 బేసిస్ పాయింట్స్ కట్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్యారలల్ గా క్వాంటిటేటివ్ టైటనింగ్ ని కూడా ఎండ్ చేస్తారు. మార్కెట్స్ ని పుష్ చేయడానికి డెసిషన్ తీసుకుంటారని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇవాళ రాత్రి 11:45, 12 అరౌండ్ మనకి ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ అయితే వస్తుంది. ఏ ఇంపార్టెంట్ బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందా అది ఇవాళ వీడియో కామెంట్ సెక్షన్ లో నేను మీకు అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి, వాట్సాప్ జాయిన్ అవ్వాలి అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు మన యూట్యూబ్ వీడియో కింద కామెంట్ సెక్షన్ లోనే ఇచ్చేస్తాను. లేదు మీరు మన వాట్సాప్ ఛానల్లో ఉంటున్న వాళ్ళైతే అక్కడ కూడా నేను అది పోస్ట్ చేస్తాను నైట్. మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. చాలా ఫేక్ ఛానల్స్ మన లోగోని, పేరుని పెట్టుకొని పెయిడ్ కోర్సులని, టిప్స్ అని డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నాయి.
సర్వీసెస్ ఇస్తున్నాం అనేలా ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మాకు ఎటువంటి అలాంటి సర్వీసెస్ లేవు, మేము ఎటువంటి పెయిడ్ టిప్స్ కూడా ఎవరికి ఇవ్వం. అలా ఎప్పుడైనా మన ఛానల్ పేరుతో అవి కనిపిస్తున్నా అవి స్కామ్, ఫేక్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నిన్న 10,000 కోట్ల దగ్గరగా FIS ఇండియన్ మార్కెట్ లో డబ్బులు పెట్టారనేలా డేటా కనిపిస్తుంది కదా. ఆదిత్య బిర్లా క్యాపిటల్ రిలేటెడ్ గా ఒక బ్లాక్ డీల్ జరిగింది, అందులో FIS పెట్టుబడి పెట్టారు. దాని కారణంగా కొంత డబ్బులు యాడ్ అయింది దీంట్లో బ్లాక్ డీల్ ద్వారా. బట్ దానికంటే ఇంపార్టెంట్ గా ఇక్కడ చూడండి రోల్ ఓవర్ డేటా. లాస్ట్ 3 months ఒక యావరేజ్ 81% ఉంటే నిన్న 76% ఉంది నిఫ్టీ ఫ్యూచర్స్ ది. సో వాళ్ళు ఫర్దర్ గా షార్ట్స్ ని రోల్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ సిగ్నిఫికెంట్ షార్ట్ పొజిషన్స్ కదా. స్టిల్ ఇంకా 80% నెట్ షార్ట్స్ ఉన్నాయి వాళ్ళవి. వాళ్ళ షార్ట్స్ ని రోల్ చేయట్లేదు, షార్ట్స్ ని వదిలే ప్రయత్నం చేస్తున్నారు. ఇండెక్స్ లెవెల్లోనే కాదు, స్టాక్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ 122,000 దగ్గరగా స్టాక్ ఫ్యూచర్స్ ని కూడా డెలివరీకి తీసుకుంటున్నారనేలా డేటా కనిపిస్తుంది. సో ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ని వాళ్ళు హోల్డ్ చేసి ఎండ్ వరకు హోల్డ్ చేసి దాన్ని రోల్ చేయకుండా స్టాక్స్ పరంగా చెప్తున్నాను. ఇండెక్స్ పరంగా షార్ట్ పొజిషన్స్ ని తగ్గించుకున్నారు, కొంత రోల్ ఓవర్ చేయలేదు. వేరే స్టాక్స్ పరంగా కూడా రోల్ ఓవర్ చేయకుండా స్టాక్స్ ని ఎండ్ వరకు హోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఫ్యూచర్స్ ని, స్టాక్ ఫ్యూచర్స్ ని వాళ్ళు డెలివరీకి తీసుకోవాలి. పెద్ద మొత్తంలో ఈ ఫ్యూచర్స్ కారణంగా క్రియేట్ అయిన డెలివరీయే నిన్న FIS రిలేటెడ్ గా అంతటి వాల్యూని క్రియేట్ చేసింది. బట్ ఈవెన్ ఆ కేసులో కూడా వాళ్ళు మార్కెట్ లో డబ్బులు పెడుతున్నట్టే. సో ఈ డేటాని కొంత సిగ్నిఫికెన్స్ ని తగ్గించి పాజిటివ్ గానే మనం చూడొచ్చు. ఫర్దర్ గా కమింగ్ డేస్ లో కూడా మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా FIS పాజిటివ్ గా టర్న్ అయ్యే అవకాశం ఉందని ఒక హోప్ నైతే క్రియేట్ చేస్తుంది. బికాస్ US చైనా రిలేటెడ్ గా US ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ క్లియర్ అవుతున్నాయి. ప్యారల్ గా ఇండియా పరంగా GST రిలేటెడ్ గా ఉన్న రిఫార్మ్స్, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఉంటున్న రిఫార్మ్స్ స్పెండింగ్ ని పెంచుతూ డొమెస్టిక్ కన్సంప్షన్ థీమ్ ని బెటర్ చేస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ FIS ఒక ఫ్లోస్ కూడా తిరిగి మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియాకి సంబంధించిన IIP డేటా కూడా అప్డేట్ అయింది. సెప్టెంబర్ మంత్ రిలేటెడ్ గా 4% దగ్గరగా మనకి గ్రోత్ కనిపించింది. ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంటున్నట్టే. సో చూస్తూ మేజర్ పానిక్ ఉంటున్న డేస్ నుంచి స్లోగా మార్కెట్ మేజర్ పానిక్ నుంచి కొంత స్టేబుల్ ఆర్ కొంత పాజిటివ్ ఫీల్ కి మార్కెట్ తీసుకొచ్చిందా, వెయిట్ చేస్తే వెల్త్ మోడ్ కూడా మంచి వెల్త్ నేను క్రియేట్ చేసుకున్నాను మార్కెట్ లో ఉన్న ఒక ఫీల్ కూడా తీసుకువెళ్తుంది. బట్ అది ఇమీడియట్ గా కాదులేండి, ఈ నెల, నెక్స్ట్ నెల, ఆ తర్వాత నెలలో కాదు. కాంపౌండింగ్ కి టైం పడుతుంది. పేషెన్స్ తో ఉన్న వాళ్ళే దాని పోర్ట్ఫోలియో లెవెల్లో చూస్తారు. ఇవాళ నైట్ మనకి ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అవుట్కమ్ ఉంటుంది. రేపు US చైనా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్, అండ్ అక్కడి నుంచి కొద్ది డేస్ లోనే ఇండియా US రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ పరంగా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇవాళ 3 కంపెనీలు, US కి సంబంధించిన 3 కంపెనీలు, రేపు US కి సంబంధించిన మెగా 2 కంపెనీస్, టాప్ కంపెనీస్, మెగా క్యాప్ కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి. దాంతో US మార్కెట్స్, దాన్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంత ఇంపాక్ట్ అవుతాయని గుర్తుంచుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు ఇండియా యూరోప్ పరంగా కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. ఇలా కానీ జరిగితే ఆల్మోస్ట్ ఒక 7 to 10% దగ్గరగా ఇండియా మీద, ఇండియన్ గూడ్స్ మీద పడుతున్న ట్యాక్స్ జీరోకి అయిపోతుంది. చాలా వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ కి వాల్యూమ్స్ లో పెద్ద మొత్తంలో పెంచుకునే అవకాశం, బిజినెస్ ని పెంచుకునే అవకాశం దొరుకుతుంది. ఇక వాల్యూమ్ గేమ్ తో నడుస్తుంది. కాబట్టి ఇవాళ చూడండి, US ఇండియా ట్రేడ్ డీల్ అంటాం, ఇండియా EU ట్రేడ్ డీల్ అంటాం, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అంటాం. ట్రేడ్ డీల్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. ఇవాళ స్ట్రిమ్ స్టాక్స్ కానీ, టెక్స్టైల్ స్టాక్స్ కానీ, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉంటున్న చాలా వరకు కంపెనీస్ ఇవాళ కూడా రియాక్ట్ అయ్యాయి. లెట్స్ హోప్ ఈ డీల్ కూడా మనకి మంచిగా ఫైనలైజ్ అయితే US రిలేటెడ్ గా, ఈ యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా కూడా మనం మంచి ఎక్స్పోర్ట్స్ చేసి ఆల్రెడీ GDP రిలేటెడ్ గా ఉన్న స్ట్రాంగ్ ఫోర్కాస్ట్ ని ఇంకా ఫర్దర్ గా మనం పెంచుకుంటూ ఇండియా ఒక గ్రోత్ స్టోరీ పరంగా స్ట్రాంగ్ వాల్యూని అయితే మనం చూడొచ్చు. బట్ నాకు తెలిసి ఇది ఈ యూరోపియన్ యూనియన్ మాత్రం ఒక 2 months టైం అయితే పడుతుంది ఫైనల్ డీల్ కి. ఈ లోపు మార్కెట్స్ అలా జరుగుతుందని ఒక స్మాల్ హోప్ ఉంటున్నా, దాన్ని ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ చేసేందుకైతే ప్రయత్నిస్తాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన CIA ఉంది కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళకి లింక్ అవుతూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి ఒక భారీ ప్లాన్ అయితే వేశారని, బట్ దాన్ని రష్యా వాళ్ళు విత్ ద చైనా ఇన్పుట్స్ అడ్డుకోవడం జరిగిందని ఒక రిపోర్ట్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఈ RSS వాళ్ళకి సంబంధించి వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ ఒక సెన్సేషనల్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అంటే RSS కి సంబంధించిందంటే వాళ్ళని సపోర్ట్ చేస్తుండే వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, దానికి రిలేట్ అవుతున్న వ్యక్తి అనమాట. అండ్ దీనికి లింక్ కూడా CIA కి లింక్ చేస్తున్నారు డైరెక్ట్ గా. US కి సంబంధించిన ఫెడరల్ వాళ్ళ గవర్నమెంట్ కి సంబంధించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి లింక్ చేస్తూ, చైనాలో జరిగిన SCO ఉంది కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అక్కడ జరిగిన సమ్మిట్ కి నరేంద్ర మోడీ గారు వెళ్లారు, పుతిన్ గారు వెళ్లారు, అండ్ చైనాకి సంబంధించిన లీడర్స్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ టైంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు తన కారులోనే నరేంద్ర మోడీ గారితో ట్రావెల్ అవుతున్నట్లు మనకు కనిపించింది. ఆ టైంలోని అటాక్ ప్లాన్ చేశారని, కానీ చైనా వాళ్ళకి వస్తున్న ఇంటెలిజెన్స్, చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ వాళ్ళకి, MSS వాళ్ళకి వస్తున్న వార్నింగ్ సిగ్నల్ తో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా నరేంద్ర మోడీ గారి కోసమే వెయిట్ చేసి పర్సనలీ తనతోనే ట్రావెల్ చేసేలా ఉంచి దీని నుంచి సేవ్ చేశారనేలా మనకి ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. ఇది ఒక ట్రయాంగులర్ కోఆర్డినేషన్. అలా నరేంద్ర మోడీ గారిని సేవ్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ చైనా, ఇండియా అండ్ పుతిన్ గారికి సంబంధించి, రష్యాకి సంబంధించి కోఆర్డినేషన్ తో ఇలా పెద్ద ప్రమాదం తప్పిందనేలా ఈవెన్ బిజినెస్ టుడేలో కూడా దీనిపై సిమిలర్ గా ఆర్టికల్స్ అండ్ డేటా మనకి పబ్లిష్ అవుతూ ఉంది. ఢాకాలో ఈ వ్యక్తి చనిపోయారు, కానీ ఆ వ్యక్తి
వ్యక్తి చనిపోతున్నప్పుడు దానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా తనని యుఎస్ వాళ్ళకి అప్పగించేశారని, అది కూడా చాలా త్వరగా యుఎస్ ఎంబసీకి అప్పగించారని, కానీ తను మాస్టర్ మైండ్ ఈ మొత్తం ప్లాన్ వెనకాని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఉండాలి, కానీ యుఎస్ వాళ్ళకి అంత త్వరగా ఇస్తూ ఉండడం దీని బ్యాక్ సిఏఏ వాళ్ళ హస్తం ఉందనేలా చాలా వరకు ఇలాంటి ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో కానీ దీనిపైన ట్వీట్స్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం, దీనికి ఏంటో తెలియదు కానీ, అండ్ దీని బ్యాక్ రీజన్ కూడా తెలియదు కానీ, బట్ ఇది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించింది కాబట్టి యాజ్ ఎ డేటా షేర్ చేస్తున్నాను. బట్ ఇదంతా జస్ట్ కల్పితాలా, నిజంగానే అలా ఏమైనా ప్లాన్ జరిగిందా లేదా అన్నది ఏదైనా అఫీషియల్ గా మనకి రిపోర్ట్ వస్తేనే క్లారిఫికేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం దీని రిలేటెడ్ గా చాలా వైరల్ డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అందులో కంపెనీస్ కి నెగిటివ్ గా, ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ గా ఉండేలా సెబీ వాళ్ళు డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ లో మీరు డబ్బులు పెడుతుంటారా, మీ దగ్గర నుంచి ఎక్స్పెన్స్ రేషియో అని కొంత మొత్తంలో కమిషన్ ఆర్ ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ద మనీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మీకు కట్ చేస్తూ ఉంటారు టైం టు టైం. ఆ డబ్బులతో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ రన్ చేయడానికి ఆపరేషనల్ కాస్ట్లు కానీ, స్టాక్స్ కొని అమ్ముతున్నప్పుడు వాళ్ళు కూడా బ్రోకింగ్ కంపెనీస్ కి ఆర్ వాళ్ళు డైరెక్ట్ గా చేస్తున్న ఎక్స్చేంజ్ కి ట్యాక్స్ లని, బ్రోకరేజ్ లని కట్టాలా, ఆ డబ్బులు దాంట్లోనే వేస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్న దానికి, ఇంకా ఫర్దర్ గా ఏదైనా చేస్తున్న యాక్టివిటీ కూడా డబ్బులు దాంట్లోనే వేస్తుంటారు. ఇది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. అయితే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎవరైనా ఒక ఏజెంట్ ద్వారా తీసుకున్నా ఆర్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ద్వారా తీసుకున్నా వాళ్ళకు కూడా కొంత కమిషన్ వెళ్తూ, మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కొంత కమిషన్, ఈ ఏజెంట్ కి ఆర్ ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కి కొంత కమిషన్ కలిపితే ఇంకొంత ఎక్కువ మొత్తం డబ్బులు మీకు ఎక్స్పెన్స్ రేషియో అనే పేరుతో కట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. దీనిపైన సెబీ వాళ్ళు ఒక క్యాప్ నైతే తీసుకొచ్చారు. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ కి 0.15% దగ్గరగా టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని కట్ చేశారు. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ కి 0.25% దగ్గరగా ఎక్స్పెన్స్ రేషియోని, టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని కట్ చేశారు. మెజారిటీ మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్సే. అంటే ఒకసారి వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత కూడా టైం టు టైం మీరు కావాలంటే కొనుక్కుంటూ దాన్ని అమ్ముతూ ఫ్లెక్సిబుల్ గా మీకు ఉంటుంది. ఆ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా 0.15% దగ్గరగా టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని కట్ చేస్తూ ఉండడం, ఇది ఇంపార్టెంట్ చేంజ్. అలాగే బ్రోకరేజ్ రిలేటెడ్ గా కూడా క్యాష్ మార్కెట్ పరంగా ఉంటున్న దానికి గతంలో 12 బేసిస్ పాయింట్స్ లిమిట్ పెట్టిన వాళ్ళు కాస్త ఇప్పుడు దాన్ని 2 బేసిస్ పాయింట్స్ కి లిమిట్ చేశారు. అండ్ డెరివేటివ్స్ పరంగా వేసిన 5 బేసిస్ పాయింట్స్ లిమిట్ ని కూడా 1 బేసిస్ పాయింట్స్ కి తగ్గించేశారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ మార్కెట్ అండ్ డెరివేటివ్ మార్కెట్స్ పరంగా ఉంటున్న వాళ్ళ చార్జెస్ ని, బ్రోకరేజ్ చార్జెస్ ని కూడా క్యాప్ చేయడం జరిగింది, పర్టికులర్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అలా చేసి ఇన్వెస్టర్ ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెడతాడో వాళ్ళ మీద చార్జెస్ తగ్గించాలనే ప్రయత్నం సెబీ వాళ్ళైతే చేస్తున్నారు. దీని కారణంగా ఏఎంసీ కంపెనీస్ కి 30 నుంచి 33% దగ్గరగా ఇంపాక్ట్ ఉంటుందని జెఫ్రీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారనమాట. సీరియస్లీ 33% ఇంపాక్ట్ ఉంటుందా? బికాస్ మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఈ ఎక్స్పెన్స్ రేషియో లిమిట్స్ లోనే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. 2% ఆర్ బిలో 2% ఉంటుంటాయి మోస్ట్లీ ఎక్స్పెన్స్ రేషియోస్ అంతా. సో 33% ఇంపాక్ట్ పడేలా 3%, 4% ఎక్స్పెన్స్ రేషియోస్ మనం ఎక్కువ చూడం కదా. 2%, 1.5% మెజారిటీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నాను. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ కమిషన్ తీసుకునేవి ఇంకా ఎక్కువ ఉంటాయేమో. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో మోస్ట్లీ ఇదే మనకి కనిపిస్తూ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో అనేది. కాబట్టి జెఫ్రీస్ వాళ్ళు వస్తున్న ఈ నోట్ తో అయితే నేను అంత 100% యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. కానీ జెఫ్రీస్ వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్స్ తర్వాత స్టాక్స్ అయితే పడ్డాయి. సో ఇదేమి స్ట్రక్చరల్ ఇంపాక్ట్ టూ మచ్ నెగిటివ్ ఏం కాదు. ఇన్ ద లాంగ్ రన్ ఏఎంసీ ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయ్యేది, అంటే స్ట్రాంగ్ గా గ్రో అయ్యేది. ఎవరైనా ఏఎంసీ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టే బాగా పడిపోయాయంటే వాళ్ళ కంగారు పడాల్సిన నీడ్ లేదు. అంత ఇంపాక్ట్ 33% ఇంపాక్ట్ అయితే, అంత క్వాంటమ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏఎంసీ స్టాక్స్ పైన, నెంబర్స్ పైన. ప్రాపర్ డేటాని కొంత రీసెర్చ్ చేసే చెప్తున్నాను. ఇంత సిగ్నిఫికెంట్ గా 33% ఇంపాక్ట్ అయితే నాకు తెలిసినంత వరకు ఉండదు. కాబట్టి పానిక్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు. ద బెస్ట్ కేస్ 10 to 15% వరకు ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందేమో వాళ్ళ ఈపీఎస్ మీద, ఎర్నింగ్ పర్ షేర్ మీద, నాట్ అబౌవ్ దట్. సో కాబట్టి వాళ్ళ తీసుకునే డెసిషన్ తో, సెబీ వాళ్ళు తీసుకునే డెసిషన్ తో ఏఎంసీ స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యాయి. టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని క్యాప్ చేస్తున్నారనేసరికి బ్రోకింగ్ కంపెనీస్ ఇంపాక్ట్ అయ్యాయి. బికాస్ బ్రోకరేజ్ చార్జెస్ క్యాష్ రిలేటెడ్ గా 12 నుంచి 2 బేసిస్ పాయింట్స్, డెరివేటివ్స్ కి 5 నుంచి 1 బేసిస్ పాయింట్. బేసిస్ అంటే అది పర్సెంటేజ్ టర్మ్స్ ని టెక్నికల్ గా మాట్లాడే లాంగ్వేజ్. బ్రోకరేజ్ చార్జెస్ ని తగ్గించారు, ఏఎంసీ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని తగ్గించారు. కాబట్టి వాళ్ళ బ్రోకింగ్ స్టాక్స్, ఏఎంసీ స్టాక్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కూడా లైక్ క్యామ్స్ కూడా ఇవాళ రియాక్ట్ అయింది. పెద్ద ఇంపాక్ట్ కాకపోతున్నా, బికాస్ వాళ్ళకి డబ్బులు తగ్గితే మిగిలిన వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ డబ్బులు తగ్గిస్తారు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనే ఒక ఒపీనియన్ తో క్యామ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. హోప్ మీకు ఎంటైర్ టాపిక్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. అండ్ ఆ ఎంటైర్ కన్సల్టేషన్ పేపర్ లో ఉన్న ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జిట్ లోడ్ రిలేటెడ్ గా 5 బేసిస్ పాయింట్స్ దగ్గరగా తగ్గించారు. ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఒక వాల్యూ చైన్ పైన ఒక 3 to 4% ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎన్ఎఫ్ఓ కాస్ట్ కూడా కొత్తగా తీసుకొస్తున్నప్పుడు, ఒక ఎన్ఎఫ్ఓ తీసుకొస్తున్నప్పుడు ఆ కాస్ట్ కూడా ఏఎంసీనే బేర్ చేయాలి, కానీ ఫండ్ లెవెల్లో కాదు, ఐ మీన్ స్కీమ్ లెవెల్లో కాదనేలా చెప్తున్నారు. ఆ ఏఎంసీ వాళ్ళు సంపాదించుకున్న ప్రాఫిట్స్ తోనే దాన్ని తీసుకురావాలి, కానీ అది కూడా ఇన్వెస్టర్స్ మీద వేయొద్దు అంటున్నారు. అండ్ దీంతో పాటు నెక్స్ట్ కాస్ట్ ని కూడా క్లియర్ గా డివైడ్ చేసి చూపించండి. బ్రోకరేజ్ కాస్ట్లు ఎంత అవుతున్నాయి, ఆపరేషనల్ కాస్ట్లు ఎంత అవుతున్నాయి, మేనేజ్మెంట్ ఫీల్ ఎంత అవుతున్నాయి, వీటన్నిటిని కూడా బ్రేక్ చేసి ఇన్వెస్టర్ కి చూపించండి. జస్ట్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని పెట్టదనేలా సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ రూల్స్ కాదు, అమలు అయిపోలేదు, కన్సల్టేషన్ పేపర్ మాత్రమే. బట్ ఎవరు దీనికి వ్యతిరేకం చెప్పకపోయినా, ఆర్ సెబీఐ ఇది కరెక్ట్ గా ఉంది, ఇది మనం అమలు చేయాలని
చేయాలనుకుంటున్నా. ఇది కమింగ్ డేస్ లో అమలు అవుతుంది. అండ్ సెబీ వాళ్ళకి తీసుకురాబోతున్న కొత్త రూల్స్ పైన ఇప్పుడు కన్సల్టేషన్ పేపర్ కమింగ్ టైమ్స్ లో రూల్స్ అవ్వచ్చు. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆల్మోస్ట్ 183 మిలియన్ పాస్వర్డ్స్ అంటే 18,30,00,000 పాస్వర్డ్స్, జీమెయిల్ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయని అండ్ ఈమెయిల్ అడ్రస్లు కూడా పెద్ద మొత్తంలోనే లీక్ అయ్యాయని చాలా వరకు ఎవరెవరైతే జీమెయిల్ ని వాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళ ఈమెయిల్స్ ని, వాళ్ళ పాస్వర్డ్స్ ని సెక్యూర్ చేసుకోవాలనేలా డేటా అయితే మనకి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. జస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఒకటే కాదు, మీ ఫోన్ కి ఓటీపీ రావడం కానీ అథెంటికేటర్ యాప్స్ ఉంటుంటాయి, దాంట్లో ఉన్న కోడ్ ని ఎంటర్ చేస్తేనే లాగిన్ అయ్యేలా కానీ ఇలా ఏదో ఒకటి 2 ఫ్యాక్టర్ గా అథెంటికేషన్ మీరు చేసుకుంటే మీకు ఏ అకౌంట్ అయినా, సోషల్ మీడియా అకౌంట్ అయినా అది ఇంకొంత సేఫ్ గా ఉంటుంది, నాట్ జస్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వాళ్ళ ఆబ్జెక్ట్ క్లాజ్ ని అమెండ్ చేస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు. అలా ఏం చేంజ్ చేస్తున్నారు? వరుణ్ బెవరేజెస్ అంటే ఇప్పటి వరకు పెప్సీకి సంబంధించిన బాటిలర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్రాండ్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఇప్పటి వరకు బిజినెస్ చేసేవాళ్ళు. నాట్ ఓన్లీ ఇండియా, ఇతర కంట్రీస్ లో కూడా ఈ పర్టికులర్ బ్రాండ్స్ కారణంగా వాళ్ళకి డబ్బులు అయితే జనరేట్ అయ్యేది. కానీ ఇప్పటి వరకు జస్ట్ బేవరేజెస్ ని అమ్మిన వీళ్ళు ఇకపై బీర్, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని కూడా నాట్ ఓన్లీ ఇండియా, ఓవర్సీస్ లో కూడా స్టార్ట్ చేయబోతున్నారని అమెండ్ అయితే చేసుకున్నారు వాళ్ళ క్లాజ్ ని, ఆబ్జెక్ట్ క్లాజ్ ని, అంటే మెయిన్ బిజినెస్ క్లాజ్ ని. మీన్స్ క్లియర్ గా కమింగ్ టైమ్స్ లో ఆల్కహాల్ పరంగా, ఇండస్ట్రీ పరంగా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ బేవరేజెస్ లో అంటే ఇప్పుడు అంబానీ గారు కాంపిటీషన్ వచ్చేసారు. క్యాంపోకోలా అక్కడి నుంచి కూడా బిజినెస్ లో కొంత డ్రాప్ అయితే కనిపించింది. బట్ ఆల్కహాల్ లో ఒక సెపరేట్ మోట్ ఉంటుంది, బ్రాండింగ్ కంటూ ఒక వాల్యూ ఉంటుంది. కార్ల్స్ బర్గ్ వాళ్ళు ఉన్నారు కదా బేవరేజెస్ కంపెనీ, వాళ్ళతో ఒక డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ ని ఈ వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ వాళ్ళు కుదుర్చుకుంటూ ఈ ఆల్కహాల్ పరంగా బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారనేలా చెప్తున్నారు. దాంతో పాటు కెన్యాలో ఒక సబ్సిడరీ స్టార్ట్ చేస్తున్నారట, అక్కడ కూడా బేవరేజెస్ ని సెల్ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తారని. అలాగే వీళ్ళు ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకున్నారు. దాని పేరు వైట్ పీక్ రిఫ్రిజరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో భాగంగా వీళ్ళు విసీ కూలర్స్ అండ్ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్ ని కూడా, అంటే ఈ బేవరేజెస్ ని చల్లబరచడానికి కొన్ని ఫ్రిడ్జ్లా మీకు కనిపిస్తుంటాయా, పెద్ద పెద్దవి పొడుగ్గా రిఫ్రిజరేషన్ యూనిట్స్ ఉంటాయా, లైక్ ఇలా వీటిని విసీ కూలర్స్ అంటారు. వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలో వీళ్ళు చేయబోతున్నారని చెప్తున్నారు. సో ఇకపై వాళ్ళు ఆల్కహాల్ అమ్మబోతున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్ లో కూడా కెన్యాలో ఫర్దర్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఆఫ్రికన్ మార్కెట్స్ కోసం కార్ల్స్బర్గ్ వాళ్ళతో, కార్ల్స్బర్గ్ బేవరేజ్ వాళ్ళతో టైఅప్ అయ్యారంటున్నారు. అని ఇలాంటి రిఫ్రిజరేషన్ యూనిట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారని మల్టిపుల్ అప్డేట్స్ చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఓకే, నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. బట్ ఇస్తున్న అప్డేట్స్ మాత్రం కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ని సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేసేవి కాబట్టి స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పెరిగింది. అండ్ ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళకి శుభవార్త. చాలా వరకు మార్కెట్స్ లో, ముంబైలో కానీ, గుర్గాం కానీ అండ్ Tier 2, Tier 3 సిటీస్ లో ప్రాపర్టీ ప్రైజెస్ పడుతున్నాయని, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ప్రైజెస్ 50% వరకు కొన్ని లగ్జరీ స్పేసెస్ లో పడ్డాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా కొంత బాగానే డిమాండ్ అయితే తగ్గింది. కానీ నాకు తెలిసిన ఎక్కడ కూడా ప్రైజుల్లో అయితే అది కనిపించలేదు. కానీ కొన్ని ఏరియాస్ లో ఆ ఇన్వెంటరీ ఎక్కువగా ఉండి అమ్ముడవకపోవడం కారణంగా పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చి వాటిని అమ్ముతున్నారని, అలా కొన్ని మార్కెట్స్ లో 50% దగ్గరగా కూడా రియల్ ఎస్టేట్ ధరలు పడ్డాయని చెప్తున్నారు. 50% కూడా పడాల్సిన అవసరం లేదు, 20-30% పడ్డా చాలా మంది కొనేందుకు రెడీగానే ఉంటారు. అయినా మీరు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడైనా మంచిగా ధరలు పడ్డం చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే 50% కాదు, 20-30% కూడా ప్రాపర్టీ ప్రైజులు పడుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో మాత్రం ప్రాపర్టీ ధరలు భారీగా పడుతున్నాయని అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మీకు ఈ MTR బ్రాండ్ ఐడియా ఉంటుంది కదా, అలాగే ఈస్టర్న్ కానీ, రసోయ్, మ్యాజిక్, లెబాన్ వీటి రిలేటెడ్ గా బ్రాండ్స్, ఈ బ్రాండ్స్ అన్నిటి రిలేటెడ్ గా ఓనర్ అయిన ఉర్క్లా ఇండియా వాళ్ళు IPO అయితే వస్తున్నారు. ఇవాళ నుంచి IPO ఓపెన్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రిపోర్ట్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్పైసెస్ అండ్ కన్వీనియన్స్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ రెడీ టు కుక్, రెడీ టు ఈట్ మీల్స్ అండ్ సేమియాలు, డెజర్ట్స్, వీటి పరంగా అంటే ఈ గులాబ్ జామున్ పిండి వీటన్నిటిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటిని సప్లై చేసే కంపెనీ ఇది. ప్రొడక్ట్ మిక్స్ లో ఆల్మోస్ట్ స్పైసెస్ 66% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంటే కన్వీనియన్స్ ఫుడ్ 34% కాంట్రిబ్యూట్ చేస్తాయి. మెజారిటీ ఆఫ్ సేల్స్ అంతా 80% దగ్గరగా ఇండియాలోనే, ఎక్స్పోర్ట్ 20%. 834 డిస్ట్రిబ్యూటర్స్, 1888 సబ్ డిస్ట్రిబ్యూటర్స్, 45 కంట్రీస్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఉంటూ US, కెనడా, సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా వీళ్ళు స్ట్రాంగ్ సేల్స్ అయితే నమోదు చేస్తున్నారు. ఇక IPO విషయానికి వస్తే ఇది 100% ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ఎగ్జిస్టింగ్ ఉంటున్న ప్రమోటర్స్ వాళ్ళ వాటాను అమ్ముకుంటున్నారు. ఈ IPO ద్వారా రైజ్ చేసే డబ్బుల్లో ఏ రూపాయి కూడా కంపెనీకి వెళ్ళదు. టోటల్ గా ఈ IPO ద్వారా 1668 crore రైజ్ చేస్తున్నారు. ఈచ్ షేర్ 730 రూపీస్ లెక్కన ఈ IPO ద్వారా డబ్బుల్ని రైజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఏ వాల్యుయేషన్ లో వస్తున్నారు
చెప్తున్నారు అప్పర్ బ్యాండ్ లో 39 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్స్ లో వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నట్టు. నాట్ టూ ఎక్స్పెన్సివ్, అలా అని మరి అట్రాక్టివ్ గా కూడా కాదు. సో కొంచెం లిస్టింగ్ లాభాలు వచ్చినా పర్లేదు, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. బిజినెస్ కొంత బాగుండే కంపెనీ కాబట్టి ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, కొంచెం తక్కువ లాభాల కోసం వెళ్ళాలనుకుంటున్నా ముందుకు వెళ్ళొచ్చు. బట్ గుర్తుంచుకోవాలి, ఇది అంత సిగ్నిఫికెంట్ గా ర్యాపిడ్ గా గ్రో అయిపోయే బిజినెస్ లేం కాదు. ఎఫ్ఎంసీజీ స్పేస్, కాంపిటీటర్స్ అలానే ఉంటారు, అక్విజిషన్స్ అలానే ఉంటాయి. ఇది ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో ప్లే గేమ్. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ వీళ్ళ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఇది ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గేమ్. అందులో వీళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఫర్దర్ గా కూడా స్పేస్ ని పెంచుకుంటూ ఎక్స్పాండ్ అయ్యే ప్రయత్నం వీళ్ళు చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ ఐపీఓ ఇవాళ ఓపెన్ అయింది, 31st అక్టోబర్ క్లోజ్ అవుతుంది. ఈవెన్ లెన్స్ కార్ట్ కూడా 31st నుంచి ఓపెన్ అవుతుంది. ఐపీఓని ఫర్దర్ గా స్టడీ చేస్తున్నాను, బట్ దీంట్లో ఉంటున్న ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. జూలై 2025 లో పీయూష్ బన్సల్ ఉన్నారా, మీకు షార్క్ ట్యాంక్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. తనే ఈ లెన్స్ కార్ట్ రిలేటెడ్ గా ఫౌండర్ అండ్ మీకు కనిపించే ఫేస్ ఆఫ్ ద పర్సన్ కూడా. తను జూలై 2025 లో $1 బిలియన్ దగ్గరగా ఈ కంపెనీని వాల్యూ చేస్తూ 52 రూపాయల షేర్ లెక్కన, ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే 52 రూపీస్ షేర్ లెక్కన ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్ ని కొనుక్కొని, ఎప్పుడు ఇది జూలై 2025 లో షేర్ ని కొనుక్కొని అక్టోబర్ 2025 వచ్చే నాటికి $1 బిలియన్ లో కదా కొన్నాడు షేర్ని. జూలై 2025 లో 52 రూపీస్ పర్ షేర్ లెక్కన. బట్ ఇప్పుడు ఐపీఓ తీసుకొస్తున్నది $7 బిలియన్ వాల్యుయేషన్ లో. అప్పుడు కొన్నది 52 రూపీస్ పర్ షేర్ లెక్కన, ఇప్పుడు అమ్ముతున్నది 402 రూపీస్ షేర్ లెక్కన. జూలై 2025 నుంచి అక్టోబర్ 2025 కి వాల్యుయేషన్ పెరిగింది. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించొచ్చు, 52 రూపీస్ పర్ షేర్ లెక్కన జూలై 2025 లో పెద్ద మొత్తంలో ఫండ్స్ దగ్గర నుంచి తన షేర్ని కొని ఈ అక్టోబర్ నాటికి వీటిని 402 రూపాయల షేర్ లెక్కన అమ్ముతున్నారు. లిటరలీ 7 to 8 టైమ్స్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ తను కొన్న షేర్ని పెద్ద మొత్తంలో అమ్ముకునే అవకాశం తనకైతే వచ్చింది. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఇది వస్తుంది. దీని గురించి ఐపీఓ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫర్దర్ గా మాట్లాడతాను. బట్ స్టిల్ ఇలాంటి బిజినెస్ లకి ఏంటంటే మార్కెట్ ఒక స్పెషల్ కేటగిరీ పెడుతుంది. నాట్ ఫర్ ద సేల్స్, నాట్ ఫర్ ద పీ, నాట్ ఫర్ ద ప్రైస్ టు సేల్స్, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇవి కాదు, గ్రోత్ ఇంపార్టెంట్ అని. వాటిని కూడా ఫర్దర్ గా స్టడీ చేద్దాం. అండ్ దీంతో పాటు రాధాకిషన్ దమాని గారు, డీమార్ట్ ఒక అధినేత కూడా లెన్స్ కార్ట్ లో పెట్టుబడి చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. దీంతో కూడా స్టాక్ రిలేటెడ్ గా రీటైలర్స్ లో పెద్ద మొత్తంలో బజ్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ రాధాకిషన్ దమాని గారు ఎంత పెడుతున్నారు లెన్స్ కార్ట్ లో? 90 కోట్లు. ఈవెన్ ఈ లెన్స్ కార్ట్ అనే కాదు, దానికి ముందు ఎటర్నల్ లో, ఎన్ఎస్సి ఐపీఓలో అండ్ చాలా ఇతర కంపెనీస్ లో కూడా తను పెట్టుబడి చేశారు. ఏ కంపెనీస్ లో ఎంతెంత వాటాని హోల్డ్ చేస్తున్నారు, దానికి వాల్యూ ఎంత అనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎవరో పెట్టారని కాదు, ఎందుకంటే తనకి వేల కోట్ల ఆస్తుంది, నెట్వర్త్ ఉంది. దాంట్లో 90 కోట్లు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ మీరు పెడుతున్న దాంట్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ మీకు క్లారిటీ లేని బిజినెస్ లోకి వెళ్తే ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి మీకు కంఫర్ట్ లేకపోతే, అది వాల్యుయేషన్ కంఫర్టా, బిజినెస్ కంఫర్టా, ఇండస్ట్రీ కంఫర్టా, ఏదైనా కంఫర్ట్ మీకు లేదంటే వేరొక ఆపర్చునిటీ కోసం చూడండి. ఎందుకంటే మార్కెట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్క దాంట్లోనే మనం ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఫర్దర్ లెన్స్ కార్ట్ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ ని కమింగ్ వీడియోస్ లో నేను షేర్ చేస్తాను. బట్ ఈ క్వశ్చన్ పీయూష్ బన్సల్ గారు ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ అది లోన్ తీసుకొని 200 కోట్లు లోన్ తీసుకొని 52 రూపాయల షేర్ లెక్కన ఎంటైర్ కంపెనీనే 8,500 కోట్ల వాల్యుయేషన్ లో, $1 బిలియన్ వాల్యుయేషన్ లో చూపించి కరెక్ట్ గా కొన్ని నెలల్లోనే, 3 నెలల్లోనే ఆ 8,500 కోట్ల వాల్యుయేషన్ కాస్త 8 టైమ్స్ దగ్గరగా పెంచేసి 70,000 కోట్ల వాల్యుయేషన్ లకు తీసుకువెళ్లి 52 రూపాయల్లో కొన్న షేర్ ని 402 రూపాయల షేర్ లో అమ్ముతూ తనే 200 కోట్లు లోన్ తీసుకుని ఇదంతా చేశారా? తనకే భారీ మొత్తంలో జస్ట్ ఫ్యూ మంత్స్ లోనే ప్రాఫిట్ అయితే దక్కుతున్నట్టు. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కొని ఇప్పుడు అమ్మేస్తున్న షేర్లకి. కానీ దీని బ్యాక్ ఏదైనా ఒక సిస్టమిక్ ట్రాన్సాక్షన్ అగ్రిమెంట్ ఉందా? అమ్మేస్తున్న షేర్ హోల్డర్స్ కి ఐపీఓ ముందు మేము ఇంతలో మేము ఎగ్జిట్ అవుతాం, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అని పీయూష్ బన్సల్ కి ఏమైనా తక్కువ ధరలు అమ్మారా? ఏదైనా ప్రాపర్ అగ్రిమెంట్ ఉందా? లేకపోతే అంత పెద్ద మొత్తంలో అలాంటి చిన్న ప్రైస్ కి ఎందుకు ట్రాన్సాక్షన్ చేస్తారు ఐపీఓకు ముందు? ఇది ఏదైనా క్లారిటీ రావాలి. ఈవెన్ దీని రిలేటెడ్ గానే నేను ఇవాళ ఈ ఐపీఓ గురించి మాట్లాడట్లేదు. ఆ ఫర్దర్ డేటా క్లారిటీ వచ్చిన తర్వాత ఈ లెన్స్ కార్ట్ ఐపీఓ రిలేటెడ్ గా టోటల్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళకి 248 crore 49 lakhs విలువ చేసే ఈపీసీ ఆర్డర్ భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని, ఇది నెక్స్ట్ 36 months లో కంప్లీట్ చేస్తూ ఆ తర్వాత 5 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళే చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, భారత్ పెట్రోలియం రిలేటెడ్ గా సిఎఫ్ఓ, రిటైర్ సిఎఫ్ఓ, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి రీసెంట్ గా వాళ్ళ అబ్బాయి కాలం చేస్తే అతని రిలేటెడ్ గా చేయాల్సిన కార్యక్రమాలను చేయడానికి కూడా ఎవ్రీ స్టెప్ లోనూ లంచం అడిగారని, అంబులెన్స్ పరంగానూ లంచం అడిగారని, పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి, పోస్ట్ మార్టం రిలేటెడ్ గా రిపోర్ట్ కి, దహన సంస్కారాల టైంలోను రిసిప్ట్ కోసం వెళ్తుంటే దాని దగ్గర లంచం, అండ్ సంబంధిత అధికారులు ఈ సర్టిఫికేట్ ఇస్తారు కదా చనిపోయారని, వాటి పరంగా ఇచ్చే ఆఫీస్ లోను ఆ సర్టిఫికేట్ కోసం కూడా లంచం ఇస్తూ ఇలా లంచం తీసుకుంటున్న వాళ్ళు పోలీసులు కూడా అరోగెంట్ గా బిహేవ్ చేశారని, ఎటువంటి ఎంపతి లేకుండా చివరికి ఈ పనుల్లో కూడా లంచం వదలకుండా అధికారులు వ్యవస్థ తీసుకుంటుందనేలా భారత్ పెట్రోలియం సిఎఫ్ఓ గారు చేసిన ఈ లింక్డ్ ఇన్ పోస్ట్ కొంత వైరల్ గా అయితే మారుతుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దగ్గర లంచం 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 అని ఒక సినిమాలో ఉంటున్న ఒక డైలాగ్ లా ఇది ఇంకెంత డీప్ రూటెడ్ గా వెళ్లిపోతుంది, ఎంత వరకు ఇది ఒక న్యూ నార్మల్ అయిపోతుంది
అయిపోతుంది. ఇది ఒక సాధారణమైన విషయం అని సొసైటీలో ఇంకిపోతుందని ఈ పోస్ట్ ని చూస్తే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ స్వాన్ డిఫెన్స్ వాళ్ళు ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు. ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ ని ఇండియన్ నేవీ కోసం బిల్డ్ చేయడానికి, ఎల్పిడిస్ అంటారు ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్, వీటి పరంగా కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ పరంగా వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. DCM శ్రీరామ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 4 సాల్ట్ కంపెనీస్ ని గుజరాత్ లో 175 crore కి ఎక్వైర్ చేశారు. శ్రీ రాజ్ సాల్ట్ కెమికల్, దేవగన్ సాల్ట్ ఫార్మ్, మారుతి సాల్ట్ ఫార్మ్ అండ్ మనేక్ సాల్ట్ వర్క్స్, ఈ 4 కంపెనీలని ఎక్వైర్ చేస్తూ ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నట్టు DCM శ్రీరామ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ హ్యావెల్స్ వీళ్ళకి సంబంధించిన వాషింగ్ మిషన్ ఒక ప్రొడక్షన్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు, దానికోసం 60 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి సంవత్సరం అడిషనల్ గా 1,50,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేసేలా, దీంతో ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాళ్ళ 6,80,000 యూనిట్స్ పర్ ఇయర్ కెపాసిటీని ఇంకొక 1,50,000 యూనిట్స్ కి పెంచుకుంటూ వాళ్ళ వాషింగ్ మిషన్ కెపాసిటీస్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు, బై డిసెంబర్ 2026 కంతా కూడా ఈ కెపాసిటీ అనేది ఆపరేషన్ లోకి వస్తుందని, దీనికోసం కావాల్సిన 60 కోట్లు కూడా ఇంటర్నల్ గా వీళ్ళు సంపాదించిన ప్రాఫిట్ ద్వారానే యూజ్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే చేశారు. ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ వాషింగ్ మిషన్ డిమాండ్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ ఉన్న 6,80,000 యూనిట్స్ పర్ ఇయర్ ని అడిషనల్ గా ఇంకొక 1,50,000 యూనిట్స్ పర్ ఇయర్ కి పెంచుతున్నారు. రాజేష్ పవర్ వాళ్ళకి 24,57 lakhs విలువ చేసే ఆర్డర్ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 220 kV DC లైన్ రిలేటెడ్ గా గుజరాత్ పరంగా వీళ్ళకి లభించిన ఆర్డర్ అని నెక్స్ట్ 24 months లో ఇది కంప్లీట్ చేస్తారన్నట్టు అప్డేట్ చేశారు. జాగిల్ వాళ్ళు బిర్లా సాఫ్ట్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళని వీళ్ళ క్లయింట్ గా యాడ్ చేసుకుంటున్నట్టు ఫర్ ద నెక్స్ట్ 1 year వాళ్ళకి ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్స్ రిలేటెడ్ గా వీళ్ళ ప్రొడక్ట్ ద్వారా సేవలను అందిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కోల్ ఇండియా నెంబర్స్ డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఈవెన్ మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. ఈవెన్ ఆన్ దిస్ వీక్ నెంబర్స్ వీళ్ళు 10 rupees 25 paise డివిడెండ్ ని సెకండ్ ఇన్ టర్మ్ డివిడెండ్ గా ప్రకటించారు. రెవెన్యూస్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 3% డ్రాప్ అవుతుంటే మార్జిన్స్ డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 30% దగ్గరగా డ్రాప్ అయ్యాయి. ఈవెన్ అదర్ ఇన్కమ్ కూడా ఈసారి ఎక్కువగానే ఉంది గతంతో పోలిస్తే. లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి అదర్ ఇన్కమ్ ఎక్కువగానే ఉన్న రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే వీళ్ళు పోస్ట్ చేశారు. డ్రీమ్ 11 రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న యాక్షన్స్ తో బిజినెస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు సెబీ అప్రూవల్ కోసం అయితే వెళ్తున్నారు. సరే మమ్మల్ని అక్కడ బ్యాన్ చేశారు కరెక్టే, స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ మేము చేసుకుంటాం, వెల్త్ మేనేజ్మెంట్ చేస్తాం, బ్రోకింగ్ బిజినెస్ లోకి మేము ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేయడానికి సెబీ అప్రూవల్ కోసం వీళ్ళు వెళ్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫుల్ గా క్యాష్ ఉంది, ఈ స్పేస్ లోకి ఎంటర్ అయ్యి గ్రో అవ్వాలనే ఆలోచనలో అయితే ఉన్నా. చూడాలి మరి వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్ తో మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ ని గెయిన్ అవుతారని. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 3.2% పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.4% పెరిగింది. వెరాస్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.4% ఇంప్రూవ్ అవుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో 6% దగ్గరగా డ్రాప్ అయింది. బికాస్ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు తక్కువ వచ్చాయన్నమాట. సో ఓవరాల్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో బెటర్ షోనే ఉంది. వెరాస్ ఇయర్ ఆన్ ఇయర్ లో కొంత నెంబర్స్ వీక్ గా కనిపిస్తాయి. అండ్ వీళ్ళు ఇన్ టర్మ్ డివిడెండ్ గా 14 rupees per share ని ప్రకటించారు. అండ్ ఈవెన్ వరుణ్ బేవరేజెస్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. నెంబర్స్ బానే ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. కాకపోతే ప్రాఫిట్ ఇలా జంప్ అవడానికి కారణం వీళ్ళకి వచ్చిన అదర్ ఇన్కమ్ అనమాట. సో రెవెన్యూస్ డీసెంట్ గానే గ్రో అయ్యాయి, మార్జిన్స్ కొంత బెటర్ గానే ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా బెటర్ గానే వచ్చింది. కానీ అదర్ ఇన్కమ్ కారణంగా ప్రాఫిటబిలిటీ పెరుగుంటుంది. బట్ ఈసారి వీళ్ళ నెంబర్స్ కాదు, వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ స్టాక్ పెరగడానికి కారణం. అది మనం న్యూస్ లోనే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సామ్హి హోటల్స్ ఒక నెంబర్స్ ని మీరు చూస్తే రెవెన్యూ 11% గ్రో అయింది, కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ 2.8 times దగ్గరగా గ్రో అయింది. ఎస్ లో బేస్ ఎఫెక్ట్ ఉంది, బట్ ఇక్కడ పాయింట్ అంతా డెట్ ని వీళ్ళు తగ్గించుకోవడం కారణంగా మార్జిన్స్ లో ఎలివేషన్ కనిపిస్తూ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా జంప్ అవడాన్ని అయితే మనం చూడొచ్చు. వితౌట్ స్ట్రాంగ్ రెవెన్యూ జంప్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. ఇంకా క్లియర్ గా మీకు అర్థం కావాలంటే ఇలా పర్సెంటేజ్ బేసిస్ తో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెవెన్యూ ఎంత జంప్ అయింది, కానీ ప్రాఫిట్స్ ఎంత జంప్ అయ్యాయని. నెక్స్ట్ టాటా క్యాపిటల్ ఒక నెంబర్స్ ఏయుఎం 22% ఇంప్రూవ్ అయింది, ప్రాఫిట్స్ 36% దగ్గరగా ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. ఈవెన్ క్రెడిట్ కాస్ట్ కూడా 1.2 నుంచి 1.1 కి ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ వాళ్ళ గైడెన్స్ కూడా FY26 పరంగా గైడెన్స్ కూడా స్ట్రాంగ్ గానే వీళ్ళు ఇస్తున్నారు. సరే మరి ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.